ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తున్నారు ఇంత పెద్ద? హలో ఎమ్మెల్యే గారు గుడ్ మార్నింగ్ సార్. ఎమ్మెల్యే గారు గుడ్ మార్నింగ్ సార్. తొలి వెలుగు స్టూడియో నుంచి మాట్లాడుతున్నాను సార్. జర్నలిస్ట్ మనోజ్ నా పేరు. తొలి వెలుగు న్యూస్ స్టూడియో నుంచి మాట్లాడుతున్నాను సార్. నా పేరు మనోజ్ అండి. లైవ్ లో ఉన్నాం మార్నింగ్ షోలో మనం. రైట్, ఒక్కసారి సార్ అక్కడ బాధితులు వచ్చారు మీ గురించి ఒక నిమిషం మీకు సమాధానం కావాలి. ఒకటి, ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ కాలనీలో కొంతమంది భూ కబ్జా ఆరోపణలు చేస్తున్నారు సార్. మీ గతంలో పోయి హామీ ఇచ్చిరంట అక్కడ ల్యాండ్ వీలేదేనా? థ్యాంక్ యూ అండి. ఇంతకన్నా స్పష్టంగా ఎవరు చెప్పరు. ఏకంగా కూకట్పల్లి ప్రీవియస్లో వస్తుంది వీళ్ళ యొక్క ఆ ఏరియా. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు లైవ్లో ఫోన్ చేసినాం మనం. ఆయన ఏమంటున్నాడు, ల్యాండ్ మాత్రం వాళ్ళదే అని చెప్తున్నాడు. సో అంటే ఇక్కడ కావాలని ఏం చేస్తున్నాడు, దాన నాగేందర్ కావాలి ఇన్వాల్వ్ అయిపోయి అంటే వాళ్ళకే సఖ్యత లేదు. ఓ ఎమ్మెల్యే ఏమో కబ్జా చేస్తాడు, ఇంకో ఎమ్మెల్యే ఏమో వాళ్ళ ల్యాండ్ అని చెప్తాడు. అంటే ఇట్లా కావాలని పట్టి పీడించడం తప్ప ఏమైనా ఉన్నది? మరి నిజంగా అయ్యి ఉంటే మీ ఎమ్మెల్యే చెప్పాలి కదా. మరి ఎందుకు దాన నాగేందర్ ఇప్పుడు మాట్లాడలేదా? పోయి ఏందన్నా ఈ పరిస్థితి ఇప్పుడు మాట్లాడిందా? మాధవరం కృష్ణారావు ఎప్పుడైనా దాన నాగేందర్ దగ్గర మాట్లాడిండా? వాళ్ళు మాట్లాడుకో మాకు తెలియదు. మా అమ్మగడైతే హామీ ఇచ్చిపోతున్నారు. ఎమ్మెల్యే దగ్గరికి కొంచెం ఒక్క నిమిషం ఎమ్మెల్యే దగ్గర వెళ్ళాము. ఓన్లీ మాకు భరోసా ఇచ్చిపోవడం అంతే. తర్వాత మళ్ళీ అయితే ఎమ్మెల్యే దగ్గర మేము వెళ్ళాము 10 మంది వెళ్ళినప్పుడు సుధీర్ గౌడ్ అంటేనే ఈయన దగ్గర ఈయన పిలిపించిండు. ఫోటోలు మీ దగ్గర ఎంత ఎన్ని అంటే మీ ఓన్ 32 ఏదైతే ఇండ్లు ఉన్నాయో ఎంత 1 ఎకరం ఉంటుందా? ఎకరం ఉంటుందా? ఇప్పుడు అదొక 5 ఎకరాలు 13 గుంటలు. 5 ఎకరాల 13 గుంటలకు వాళ్ళు కేసు వేసిండ్రు. అవతల రోడ్డు అవతల ఉంది కదా, అదంతా మాదే అనడం వాళ్ళు. కానీ వాళ్ళని ఏం చేస్తున్నారంటే రోడ్డు అవతలను వీళ్ళంతా మంది ఎక్కువ అవుతారు అయినా దానికి మేము అవతలకి ఏం రాము. మొత్తం మీది కూడా కలుపుకొని 5 ఎకరాల 13 గుంటలు. అదే వీళ్ళది వేరే ఉంటే వీళ్ళ జాగా వేరే ఉంటే మా జాగా కలుపుతున్నారు. హలో సుధీర్ గౌడ్ గారు అండి, నేను తొలి వెలుగు స్టూడియో నుంచి మాట్లాడుతున్నానండి. ఇక్కడ కొంతమంది బాధితులు వచ్చి మీ పేరు చెప్తున్నారు, ఏదో ల్యాండ్ కబ్జా చేస్తున్నారు ఏదో అని చెప్పి. నిజమేనా? అవునవును నిజమేనా? అది నిజమే, కన్ఫర్మేషన్ కోసం నిజమేనా కాదా అని. ఇప్పుడు కన్ఫర్మేషన్ కాదు తెలుసుకోవాలి కదా వాళ్ళు. ఇప్పుడు వేసినాక అడిగితే చెప్పారంటారా? అవునా? ఓకే, డన్. అంటే ఇప్పుడు డిఫర్మేషన్ దేని మీద? మీరు కబ్జా చేసినందుకే దాని బాధితులు చెప్తే డిఫర్మేషనా? ఏమని అడగాలి? ఏమని అడగాలి? ఏమని? జర్నలిజం మీరు మాకు నేర్పించాల్సిన అవసరం లేదు కదా. బాధితులు చెప్తున్న మాట వాస్తవం కాదని తెలుసుకొని ఫోన్ చేసిన ఇప్పుడు కనుక్కుంటాను చెప్పండి. తర్వాత డిఫర్మేషన్ వేస్తారు కానీ లేదు, మీరు నిజమే కాదు తెలుసుకోవడానికి. నువ్వు ప్రూవ్ చేస్తే డెఫినెట్ గా చేస్తాను. ఓకే, ఏమనుంది? ఏం ప్రూఫ్ ఉన్నది? ఇది వీళ్ళ ల్యాండ్ మీదే అని చెప్పా? ఓకే ఓకే. మరి ఇందాక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫోన్ చేస్తే అన్ని ఆల్రెడీ పరిశీలించిన ఈ ల్యాండ్ వాళ్ళది అని చెప్తున్నారు. ఈ బాధితులు ఎవరైతున్నారు బాధితుల ల్యాండ్ అని చెప్తున్నారు లైవ్ లో. అంటే ఎమ్మెల్యే ఏం పరిశీలించకుండా ఉత్తరం అనేస్తారంటారా మాట? నేను ఏమంటున్నా, వాళ్ళ లీడర్స్ వాళ్ళ పబ్లిక్ సపోర్ట్ ఉంటారు వాళ్ళు. అర్థమైనా? బ్లాక్ అండ్ వైట్ నేను ఏం చెప్తున్నా మీకు, ఒక కోర్టు చట్టం అనేది ఎవరికి ఆర్డర్స్ ఇస్తుంది? బాగా పరిశీలించి చూసి చేసేస్తుంది కదా. అట్లా ఈజీగా అంత ఈజీ వీళ్ళ దగ్గర కూడా రిజిస్ట్రేషన్ పట్ట ఇవాళ మీ టీవీలో ఎంతమంది కనబడ్డారో వాళ్ళని ఒకసారి అడగండి. అరే బాబు మీరు హైకోర్టులో వేసారు ఏమైంది? హైకోర్టులో ఒక్కసారి 3 సార్లు వేసారు ఏమైంది? సుప్రీంకోర్టు పోయారు ఏమైంది? మీ ఆర్డర్ చూపట్టని చెప్పండి వాళ్ళకి. ఓకే, వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి కదా. సుప్రీంకోర్టు పోయి వచ్చిన మీ పేరు ఐదో కుమారా? ఈ కుమార్ని కూడా బెదిరించేది చేసిన చెప్పి ఆయన ఇక్కడే చెప్తున్నాడు. ఐదో కుమార్ అంటే ఎవరో
ఐదర్ కుమార్ ఆయన కుమార్ బెదిరించుడు కాదు భయ్. ఆయన వచ్చి డబ్బులు తీసుకొని పోయింది మా దగ్గరికి వచ్చి. మరి అదే చెప్పిన బెదిరించి డబ్బులు ఇచ్చారు, తీసుకొని మా దగ్గరికి బెదిరించి డబ్బులు ఇచ్చారు, చెక్ పేమెంట్ చేసి డబ్బులు తీసుకొని అంకరించిపోయారంట కదా. ఇంకా బెదిరించి అన్ని చుట్టూ కొట్టారు కదా. బెదిరించి తీసుకుపోయిన అంటున్నాడు ఆయన. అరే నేను ఏమంటున్నా, ఈ నుంచి ఢిల్లీకి ఫ్లైట్ లో పోయినాం, ఫ్లైట్ లో వచ్చినాము. ఒక్కడే కాదు, వాళ్ళ బొమ్మని కూడా తీసుకొని వచ్చాడు. మొత్తం మనం ఇక్కడ నుంచి ఎక్కే వరకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ వరకు పోలీసులే ఉంటారు కదా. ఇన్ని రోజులు సరే బెదిరించిన, ఇన్ని రోజుల నుంచి ఎందుకు చెప్పాలి మళ్ళీ కంప్లైంట్. ఢిల్లీకి వచ్చిన ఇప్పుడు ఒకటి నాకు 2 రోజులు అంతా వేస్ట్ అయింది సార్. రైట్, ఒక్కసారి మీ బాధితులు మాట్లాడండి. ఇక్కడే ఉన్నారు వాళ్ళు, మీ హైకోర్టు ఏదో ఆర్డర్ అంటున్నారు కదా. సార్ మీరు ఒకటి వింటుండ్రా? ఎవరు నువ్వు? ఎవరో నా పేరు నీకు ఎందుకు కానీ ఒకటి విను, నీకెందుకు ఇక్కడ విను, ఇక్కడ వినండి సార్, ఇక్కడ వినండి. మీరు మీరు ఇక్కడ వినండి, మీరు వినండి, మీరు ఇంటరా అయినరా మీరు ఇప్పుడు? నేను విన్నాను. వినకపోతే ఏం చేస్తావు మమ్మల్ని ఇప్పుడు? ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? నీవేం చేస్తావు చెప్పు. నీవేం చేస్తావు మమ్మల్ని ఇప్పుడు? మమ్మల్ని చంపుతావా నువ్వు? మరి ఏంది నీ చట్టం ఏంది, రూల్ ఏంది? మా తాను రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది, అన్ని ఉన్నాయి కదా. నీ దాని రైట్స్ అంటే మా తాను ఏమనుకుంటున్నావా? నీ తాను వస్తే దొంగ డాక్యుమెంట్ పబ్లిక్ సిటీలో చెప్తున్నా నేను ఇప్పుడు. నీ తాను మొత్తం దొంగ డాక్యుమెంట్ పబ్లిక్ సిటీలో చెప్తున్నా, అందరికి కనపడతాడు నేను ఇప్పుడు. నీళ్ళక దొంగను కాను, నేను దొంగను కాను బాయ్, నీళ్ళక నేను దొంగను కాను. దొంగ డాక్యుమెంట్ తెచ్చి, దొంగ ఫేక్ డాక్యుమెంట్ తెచ్చి మమ్మల్ని అంతా పరిచయం చేస్తున్నావు. చెయ్యి ఏదో చేస్తావు చూద్దాం. నువ్వు ఎంత చేస్తావు? ఫేక్ డాక్యుమెంట్ తెచ్చి ఇంత చంపి ఇంత రాజకీయం ఉండాలి దగ్గర, ఇంత రాజకీయమా నీకు? ఇంత దొంగ రాజకీయం ఉండి మమ్మల్ని చంపి తీసుకో అంతే, ఇంకా ఇంతకు మించి లేదు. అన్ని దొంగ తెచ్చినావు బాయ్ నువ్వు. అన్ని సిసి రోడ్ వేసిండ్రు, మా డ్రైనేజ్ ఉంది, రిజిస్ట్రేషన్ ఉంది, మున్సిపల్ నెంబర్ ట్యాక్స్ కడుతున్నాము. ఇవన్నీ మాకు ఏడికెళ్ళి వచ్చినాయి బాయ్, ఏడికెళ్ళి వచ్చినాయి. అవన్నీ నడవ. నీ ఇష్టం, నీ రాజ్యం అనుకున్నావా ఇది? నీ రాజ్యం అనుకున్నావా ఇది? నీ రాజ్యమా ఇది? నీ రాజ్యమా అని నేను అడుగుతున్నా. ఇన్ని రోజులు ఎక్కడ పోయినావు మరి? ఏడ ఉన్నావు నువ్వు? మేము ఇండ్లు కట్టుకున్నావు, ట్యాక్స్ కట్టినావు, రిజిస్ట్రేషన్ చేసినావు. ఇన్ని రోజులు నువ్వు ఏడ ఉన్నావు చెప్పు నాకు. ఇన్ని రోజులు ఏడ ఉన్నావు? నీ కోర్టు ఎక్కడ పోయింది, నువ్వు ఎక్కడ పోయినావు? సుధీర్ గారు చెప్పండి. నేను చెప్తున్నా, వాళ్ళు ఏదైతే 194/8/1 అనేది క్లెయిమ్ చేస్తారో, ఓకే, యాజ్ పర్ రికార్డ్ ప్రైవేట్ ల్యాండ్స్ అది. అర్థమైందా? ఓకే, యాజ్ పర్ రెవెన్యూ రికార్డ్ ప్రైవేట్ ల్యాండ్స్. ఓకే, వాళ్ళకి ఎవరికైనా ఇప్పుడు వాళ్ళకి హైకోర్టులో 2-3 సార్లు వాళ్ళకి ఏమొచ్చిందంటే డిక్లరేషన్ ఫర్ సూట్ వేసుకోండి అని వచ్చింది. వాళ్ళు ఎవరు డిక్లరేషన్ ఫర్ సూట్ పోరు. ఎవడో అనామకుడు ఎవడో వచ్చేసి 194/8/1 అని వాళ్ళకు నోటరీలు చేసి సర్వే నెంబర్ చూపడి వేసేసి వాళ్ళు దీనికి పొజిషన్ లో పెట్టిండు. మీన్ వాళ్ళు దానికన్నా ముందు 25-30 years నుంచి ఇది ఫ్యామిలీ డిస్ప్యూట్ లో నడుస్తుంది. ఓకే, మనం తర్వాత ఎప్పుడైతే వీళ్ళు తీసుకొని ఒక కంపెనీ వాళ్ళు తీసుకున్నారు. అసలు దీనిలో న్యాయం గారు దానం అంటున్నారు, అది తప్పది. 101%. వీళ్ళు ఆల్రెడీ అక్కడ తీసుకెళ్లి మాట్లాడేసిన ఉన్నారంట కదా. ఆల్రెడీ బాబురావు అంటే ఆయన బాధితులు దారుణంగా తీసుకెళ్ళి ఆయన ముందు మాట్లాడిచ్చారంట కదా. ఎవరు తీసుకెళ్ళారంట? మీరే తీసుకెళ్ళండి. ఎవరు తీసుకెళ్ళారు? వీళ్ళిద్దరు. ఆయన ఎవరి దగ్గరకు వచ్చింది? దానం నాగేందర్ దగ్గరికి వచ్చినాడు నేరుగా. నా దగ్గరకు వచ్చింది ఆయన. చెప్పండి. నా దగ్గరకు వచ్చింది ఆయన ఒక్కడే కాదు, జాంగీర్ అనేది ఆయన ఇంకో తమ్ముడు ఇంకొక ఆయన వచ్చిండు. మీరు సుధీర్ గౌడ్ దగ్గర వేరే దానం నాగేందర్ దగ్గర దానం నాగేందర్ దగ్గర ఇంత మార్పు ఉంది, ఈయన పిలిపించాడు, ఇంత మార్పు ఉంది. చూద్దాం. ఈయన పిలిపించి మాకు ల్యాండ్ ఇస్తాడు వేరే దగ్గర. సో నిజంగా సుధీర్ గారు మీ దగ్గర అన్ని లీగల్ డాక్యుమెంట్స్ ఉంటే మీరు ఎట్లా ప్రొసీడ్ కావాలి? జిహెచ్ఎంసీ అధికారులు కోర్టు ద్వారా ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది. పోలీస్ ప్రొటెక్షన్ వచ్చి అక్రమంగా గులగొట్టుడు కరెక్ట్ కాదు కదా. వాళ్ళకి నోటీస్ ఇచ్చిరా మీరు? మీకు నోటీసులు వచ్చినాయా? నోటీసులు ఏం రాలేదు. వితౌట్ ఇంటిమిషన్ చెప్పండి.
హలో నేను చెప్తున్నా వినండి. అదంతా కంటెస్టెడ్ ఆ కేసెస్ లో ఇదంతా కంటెస్టెడ్ పీపుల్ ఇదంతా. అంటే కంటెస్టెడ్ ఎట్లా? వీళ్ళు ఆ కేసులో మీరు కొట్లాడారు. సో ఇప్పుడు వీళ్ళకి హైకోర్టు ఆర్డర్ ఉందా మీ దగ్గర? నిజంగానే ఇట్లా ల్యాండ్ మీరని చెప్పి డిక్లేర్ చేసింది ఉందా? నేను ఏం చెప్తున్నా, మాకు ఒకసారి వచ్చింది హైకోర్టు ఆర్డర్. ఓకే. పోలీస్ ప్రొటెక్షన్ వీళ్ళకి వస్తే వీళ్ళు ఏం చేసారు, దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేసుకోరు. ఛాలెంజ్ చేసుకుంటే మా మీద స్టే వచ్చింది. సుధీర్ గారు ఇదే అంశానికి సంబంధించి మీరు ఎవరైతే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుని అక్కడ కూలగొట్టారో పోలీసుల్ని ప్రశ్నిస్తే మొత్తం అయిపోయినాయండి. ఒక్క నిమిషం, మొత్తం అయిపోయింది. చెప్పండి. 2 months మాకు మళ్ళీ పోలీస్ ప్రొటెక్షన్ బ్రేక్ వచ్చింది, స్టే వచ్చింది మాకు. వీళ్ళందరూ కంటెస్ట్ అయ్యారు. 2 months తర్వాత మళ్ళీ హాలిడేస్ వచ్చినాక మళ్ళీ కంటెస్ట్ చేస్తే మళ్ళీ బెంచ్కి వచ్చింది. బెంచ్కి వచ్చినప్పుడు మళ్ళీ జడ్జి గారు అన్ని చూసేసి మళ్ళీ స్టే తీసేసి మళ్ళీ పోలీస్ ప్రొటెక్షన్ యాజ్ పర్ పాత ఏదైతే ఆర్డర్ ఉందో దాన్ని ఫాలో చేయమని మళ్ళీ వచ్చింది. దాని మీద ఏం చేసారు, మళ్ళీ వచ్చింది మాకే మా ఫేవర్లు వచ్చిందని చెప్పి వీళ్ళు మళ్ళీ హైకోర్టు పోయారు, సుప్రీంకోర్టు పోయారు. సో సుప్రీంకోర్టు ఐదా కుమార్ కి డిక్లరేషన్ ఇచ్చింది కదా, దగ్గర కోర్టు నోటీస్ కూడా ఉంది కదా ఎవరికి ఐదా కుమార్ కి ఒక్కడిని పెట్టి అంటే ఐదా కుమార్ ఒకడు ఉండి దాని నెంబర్ 15 మంది వేశారు అన్నట్టు. ఇప్పుడు అందరి దగ్గర వీళ్ళందరూ చూపిస్తున్నారు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో సేల్ డీడ్ అవన్నీ చూపిస్తున్నారు కదా. నేను ఏమన్నా బయట ఒక నిమిషం ఏంటండి, ఇప్పుడు ఒక పిల్ల పుట్టింది, దానికి అమ్మాయి ఎవరో మనం చూసుకోవాలి కదా. అవునా? దాని అమ్మాయి అంటే ఎవరు? అంటే 20 సంవత్సరాలు ఆగంబారేసి కన్న పిల్లని బయట వారేసి నిజంగా మీరు కని ఉంటే ఇప్పుడు మీరేసిన దానికే చెప్తాను చెప్పండి. ఏమంటున్నా, మదర్ డాక్యుమెంట్ అనేది ఉండాలి కదా ఎవరికైనా. మదర్ డాక్యుమెంట్ ఇక్కడ నుంచి పుట్టింది, వాళ్ళ డాక్యుమెంట్ అనేది 20 సంవత్సరాలుగా ఎన్ని డిస్ప్యూట్స్ ఉన్నా 20 సంవత్సరాలు వీళ్ళకి అందరికి సేల్ డీడ్లు అయిపోయినాయి, రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. 40 years డిస్ప్యూట్ ల్యాండ్ అది, 40 years నుంచి. సంవత్సరాల నుంచి. మరి ఇక్కడ ప్రభుత్వం ఎందుకు అధికారికంగా వాళ్ళు అక్కడికి వచ్చి ఏం చూసుకోకుండా రోడ్లు వేస్తారా, కరెంట్ కనెక్షన్ ఇస్తారా? ఇయ్యరు కదా. నల్లలు ఇచ్చిండ్రా? సరే ఇవ్వండి, నేను ఏం చెప్తున్నా, వాళ్ళ డిస్ప్యూట్లు ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఓకేనా? డిస్ప్యూట్ అనేది అయిపోయి వాళ్ళంతా ఇంటర్నల్ ఫ్యామిలీ కాంప్రమైజ్ అంతా అయినాక దాని తర్వాత అందరూ అలా పట్టించుకున్నారు. మీ పేరు ఉంది ఇప్పుడు ఆ ల్యాండ్ డాక్యుమెంట్, మీ పేరు రిజిస్ట్రేషన్ ఉంది, ఎవరి పేరు ఉంది? లేదు, మా కంపెనీ పేరు మీద ఉంది. ఏ కంపెనీ? కంపెనీ ఇస్తాను. మీరు నేను ఏమన్నా కాదు, నాకు మీరేం తప్పుడు అభిప్రాయం లేదు. నేను ఏమంటున్నా, కనీసం మీరు వేసే ముందు మీరు ఏం లేకుండా డిఫేమేషన్ ఇస్తామని ఇంకా తప్పుడు అభిప్రాయం ఎక్కడదండి? ప్రజల సమస్యలు తీసుకుని డిఫేమేషన్ వేయాలంటే ఇప్పుడు లేదు, ప్రజల సమస్యలు తీసుకుని డిఫేమేషన్ వేస్తా అంటే ఏంటి చూద్దాం, ఎక్కడ దాకా డిఫేమ్ వేస్తారు ఏమేస్తారు చూద్దాం దాన్ని కూడా వేసుకోండి. ఏమంటున్నా, ప్రజల సమస్యలు డిఫేమేషన్ ఇస్తామంటే చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 2 పార్టీస్ మధ్య జరిగి ఉండే కంపెనీలు కొట్టుకున్నాయంటే ఇప్పుడు కూడా ఇన్వాల్వ్ కాదు మీడియా, ఎక్కడ కూడా ఆ సివిల్ మ్యాటర్ మీకు దానికి సంబంధించి రిపోర్ట్ చేస్తాం. ఇక్కడ ఒక 100 కుటుంబాలు ఉన్నాయి, 100 కుటుంబాలు వచ్చి అందరు రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తున్నారు, ధైర్యం చేస్తున్నారంటే 100 కుటుంబాలు ఉండని ఒక్క కుటుంబంలో ఉందని చట్టం అందరికి ఒకటే. అర్థమైందా? 100 కుటుంబాలు బీదోనికి అదే చట్టం ఉంటది, గొప్పకి అదే చట్టం ఉంటది. అవును, కానీ చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నారు మీరు. అదే తప్పు. మీరు అంటే మీరు ఒక 30 మంది కలిసి మీ మీద ఇప్పుడు మీరు బాబురావు జాంగీర్ అంటారు, నా దగ్గర వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి. వాళ్ళు ఫోన్లు చేసి అన్న కిదరానా అడిగిరు, వచ్చారు, కూర్చున్నారు, నాతో మాట్లాడేది. ఒక హోటల్లో కూర్చున్నాం మేము ఇద్దరు ముగ్గురము. నా వీడియో రికార్డింగ్ హోటల్ పోతే వీడియో రికార్డింగ్స్ వస్తాయి మీకు. ఇంత కాన్ఫిడెన్స్ మీకు చెప్తున్నాను. మాకు ఏదైనా సైట్లు చూపడమని అడిగారు వాళ్ళు, ఎక్కడైనా సైట్లు తిప్పి అని చెప్పి అడిగారు. కాంప్రమైజ్ అయిపోతాం. మేము 32 మంది ఉన్నాం. మేము 32 మంది ఉన్నాం. మా 32 మందికి ల్యాండ్ చూపించండి, మళ్ళీ మేము వస్తాం. మేము ఇద్దరు రమ్మంటే రాం. ఇదే మేము. రైట్, మీ దగ్గర లీగల్ ప్రూఫ్ ఏదైతే లీగల్ గా పోవాలి తప్ప ఏం చేయాలి సార్ చూద్దాం, వీళ్ళు ఏం చెప్తారు మీరేమంటారు అనేది. ఓకే, సో డెఫినెట్ గా సరే ఏదేమైనా మీరు చేయాల్సిందేనంటే లీగల్ గా పోవాల్సింది, కానీ దౌర్జన్యంగా కూలగొట్టేయడం, వీళ్ళని బెదిరింపులకు గురి చేయడం. ఇప్పుడు ఇక్కడ ఒక నిమిషం, మహిళలు అయితే ఎవరికి వారు ఆమె దాడి అని వస్తారు సార్, మేము పరజాలం ఉపయోగిస్తాం చెప్పారు కదా బయటకు వచ్చి. అయితే అంటే 100 మంది యాక్టింగ్ చేస్తున్నారా? నువ్వు దొంగవు కావు కానీ మేము యాక్టింగ్ చేస్తున్నాం బాయ్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? చెప్పండి. ఆయన ఎవరు అడగండి, బాబురావుకి సొంతం బ్రదరు, సొంతం ఓన్ బ్రదర్ అమౌంట్ తీసుకొని మాకు
అమౌంట్ కావాలన్నా మా అమౌంట్ ఇవ్వండి అని చెప్పి అమౌంట్ తీసుకొని ఏంటంటే వీళ్ళ ఈ బాబురావు జహాంగీర్ అనేటువంటి ఇద్దరు హెడ్ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళంతా మిస్గైడ్ చేసేసి కేసుకి 20,000 30,000 సుప్రీం కోర్టు అయితే 50,000 ఇట్లా వీళ్ళందరూ తీసుకొని ఒక 2 లక్షలు లక్ష అడ్వకేట్ గారిని పట్టుకొని వారికి ఇచ్చుకుంటా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే 100 మంది యాక్టర్లు అంటారా మీరు? అంటే మీరు కూడా ఒక నిమిషం కదా, నేను ఏమంటున్నా, మేము వచ్చి వాళ్ళని తిట్టి పదజాలం చేసినంటే 100% రాదు. అక్కడ 100 మంది మహిళలు చెప్పేది అబద్ధం అంటారు. అయితే వాళ్ళు బయటకు వచ్చి గగ్గోలు పెట్టి బయట రోడ్డు మీదకి ఎక్కిన పరిస్థితి కూడా లేదు, మీరు ఒక్కసారి ఏం చేయండి, వీళ్ళు ఎవరిని లేకపోతే మీరు పర్సనల్ ఎవరైనా వేరే వాళ్ళని పంపించి మీరు కనుక్కోండి. ఆడ ఏ రోజు వల్ల సో ఒక్కరంగా మీడియా మొత్తం అక్కడే ఉన్నది, మొత్తం కూడా చూపించింది ఏం జరిగింది ఏంటనేది. సిఐ గారు కూడా వచ్చి అక్కడ పరిశీలించారు. సిఐ గారు కూడా యాక్సెప్ట్ చేసిరు అక్కడ చాలా స్పష్టంగా ఇక్కడ సంథింగ్ జరుగుతుంది, మన కంప్లైంట్ ఇస్తే చేయండి, మా దృష్టికి వచ్చింది కూడా చెప్పారు. అక్కడ వాళ్ళ సొంత ప్రాణరక్ష కోసం ఒక 2 రూములు ఉంటే సీసీ కెమెరా పెట్టుకోవాల్సిన అవసరం ఏమొస్తుందండి ఆ ఇళ్ళల్లో? ఒక రూమ్ ఉంటా కూడా దానికి కూడా ఆన్సర్ ఇస్తాను, నేను చెప్తాను. దానికి కూడా ఆన్సర్ ఇస్తాను. దానికి కూడా వాళ్ళ తమ్ముడు వచ్చేసి వాళ్ళ తమ్ముడు ఇచ్చేసాడు. ఈయన కూడా ఒక బాబురావు అనేది ఆయన కూడా ఈయన కూడా ఒక రేట్ మాట్లాడుతున్నాడు. బాబురావు గారు ఇంకో ఆయన పని చేస్తాడు, వాళ్ళ కజిన్ ఆయన కూడా మాట్లాడతా, ఆయన వద్దు నేను మాట్లాడతా, మేమంతా వీళ్ళు అచ్చా ఇప్పుడు వీళ్ళు వచ్చారు ఏమడిగారు, మాకు ఒక రేట్ అని వాళ్ళకు ఒక రేట్ అని మాట్లాడారు. వీళ్ళు ఎవరి దగ్గరికి వచ్చారు? మీ దగ్గరికి మా దగ్గరకు వచ్చారు. వీళ్ళేమో ఇట్లా చెప్తారు, మీరు అట్లా చెప్తారు ఏందండి? మాట్లాడింది అబద్ధాలు ఎంతసేపు చెప్తావు బై నువ్వు? అబద్ధాలు ఎంతసేపు చెప్తావు నువ్వు? నువ్వు అబద్ధాలు ఎంతసేపు చెప్తావు బై నువ్వు? నువ్వు అబద్ధాలు ఎంతసేపు చెప్తావు బై? మా బస్సుని దోసుకొని నీ అబద్ధాలు చెప్పడం, మమ్మల్ని చంపేసి తీసుకుని పడు మా బస్సుని దోసుకొని నీ తాను ఇన్ని అబద్ధాలు ఉంటే నీవే మంచి, మేము మనుషులం కాము. ఇదే కదా నీ టార్గెట్, నీ రౌడీజం ఇదే కదా. అదే ఎదురుబాటు మాట్లాడినా బై, నీతోటి ఎమ్మెల్యే ముందు మాట్లాడినా, మన ఇంటి దగ్గర మాట్లాడినా, నీ ఫేస్ టు ఫేస్ గా మన ఇద్దరం మాట్లాడినాం బై, మన ఇద్దరం మాట్లాడినాం ఫేస్ టు ఫేస్ గా. రైట్ చూద్దాం లీగల్ గా ఫేస్ టు ఫేస్ గా మాట్లాడినాం గుడ్కంగా. ఎవరిని వాళ్ళు కాన్ఫిడెన్స్ చూపిస్తారు కానీ